హాయ్ అండి, వెల్కమ్ టు వీరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈ పాలు అయితే మా అమ్మ వాళ్ళకి పట్టుకెళ్ళడానికి ఇంకా వేయించుకున్నాను అనమాట. మా ఇంటి దగ్గర పాలు అయితే చాలా బాగుంటుంది. మా ఇంటి దగ్గర అంటే మా కేసీ వాళ్ళ దగ్గర అయితే పాలు చాలా బాగుంటాయి. ఇంక నేను ఎప్పుడు కూడా ఒక 3 లీటర్లు 4 లీటర్లు అలా వేయించేసుకుంటాను. ఇంకా వ్యాలింగ్ వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే కొన్ని పాలు అయితే తీసుకెళ్తాను. మధ్యలో కూడా తెప్పించుకుంటాం, వీళ్ళ దగ్గర ఎక్కువ తెప్పించుకుంటాం. అసలు నీళ్ళు కలపరండి, పాలు అయితే మాత్రం చాలా బాగుంటాయి. చిక్కగా ఉంటుంది అన్నమాట పెరుగు. ఇంకా అందుకని చెప్పేసి నాకు ఎక్కువ పాలు ఇంట్లో ఉండాలి, లేదంటే అసలు ఆ ప్రాణం ప్రశాంతంగా ఉండదు. ఇంక ఇలా పాలు అయితే వేసేసుకుని ఇక్కడ లగేజ్ అంతా రెడీ. పండగ పనులు కూడా అన్నీ అయిపోయినాయిలేండి. ఇంకా బెడ్షీట్లు మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాను. అంటే మా తమ్ముడు వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఇక్కడ నేను ఈసారి త్వరగా చేసేసాను అనమాట, లేకపోతే దగ్గరగా చేతును. ఇంకా అందుకనే వెళ్తున్నాను. హాయ్ అండి, ఇంక ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను పండగకి. మా తమ్ముడు అయితే వస్తున్నారు తీసుకెళ్ళడానికి. నేనైతే రెడీ అయిపోయాను, నేనైతే పూజ చేసుకుంటున్నారు. ఇంకా మా తమ్ముడు వస్తే ఇంకా బయలుదేరటమేమాట. నేను ఆల్రెడీ మొన్న వెళ్ళి వచ్చేసాను, కాకపోతే ఇంటి దగ్గర కొంచెం పని అవ్వలేదని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చాను అనమాట. ఇంక ఈరోజు అయితే వెళ్తున్నాను. మా మాన్యం అయితే ఫుల్ కంగారు పడిపోతున్నాను పొద్దున్న నుంచి. ఇంక సరే నేను బయలుదేరుతున్నానని చెప్పాడు. మా తమ్ముడు కూడా వచ్చేస్తాడు. ఇంక నేనైతే ఫస్ట్ వెళ్తాను. నేనైతే మధ్యాహ్నం నుంచి కొంచెం ఇక్కడ పనులు ఉన్నాయి చూసుకుని వస్తారన్నమాట. ఈయనైతే రోజు తిరుగుతారు ఇంటికి అక్కడికేనే. ఇంకా అందుకని ఒక గంట పోయాక నేను వస్తానులే, మీరు ఇద్దరు వెళ్ళండి అంటే నేను ఈ లోపల లగేజ్ అంతా సర్దేసుకుని రెడీగా ఉన్నాను అనమాట. మా తమ్ముడు వస్తే బయలుదేరడమే. ఇంకా పండుగ వారం ఉందండి, కానీ నేనైతే వెళ్తున్నాను. ఎందుకంటే మాకు పండుగ అంటే మా అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడే పండుగ స్టార్ట్ అయిపోయినట్టు అనమాట. ఇంకా వారం 2 రోజులు అని ఉండదు. మా పిల్లలు కూడా డైరెక్ట్ అక్కడికి వచ్చేస్తారు. మా అమ్మ వాళ్ళైతే మొన్న 2 రోజులు అయింది వచ్చి, ఇంకా అప్పుడే వచ్చేయమన్నారు. కానీ నాకే ఇంట్లో కొంచెం అవ్వక ఆగిపోయింది అనమాట. ఇంక వాడి నుంచి అయితే మాకు ఫుల్ పండగ అనమాట అక్కడ. మా పిల్లలు వచ్చాక ఇంకా బాగుంటుంది. ఇంకా పిల్లలు వచ్చాక షాపింగ్ పని కూడా ఉంది, ఇంకా ఆ పని కూడా పూర్తి చేసుకోవాలన్నమాట. ఇంకా మీరందరూ ఎప్పుడు వెళ్తారు? నేనైతే మాత్రం ఒక వారం ముందు అయితే వెళ్తున్నాను. మీరు ఎప్పుడు వెళ్తారు నాకైతే కామెంట్లో చెప్పండి. బాయ్. ఇంకా మా తమ్ముడు అయితే వచ్చాడు. ఇంక మేము బయలుదేరిపోయాం. మా సోని హడావుడు అంతా ఇంత కాదు. నేను ఎక్కడ దాన్ని వదిలేసి వెళ్ళిపోతానా అని చెప్పేసి ఒకటే తిరుగుతుందన్నమాట నా వెనకాల. అసలు ఇంక ఊరుకోవట్లేదు. ఇంక రారా అని చెప్పి ఇంకా అత్తయ్యగారు మావయ్య గారిని కూడా పట్టించుకోవట్లేదు. సోనమ్మ అన్నా కూడా. నేను నిన్న ఒక రోజు వెళ్ళాను కదండి. ఇంక వెళ్ళిన రోజంతా కూడా ఏడుస్తూనే అంటే నేను ఒక గంటకే కదా, అదే ఒక నైట్ ఉండటానికే కదా వెళ్తున్నామని చెప్పేసి తీసుకెళ్ళలేదన్నమాట. అలాగా అత్తయ్యగారు మావయ్య గారు ఉంటారు కదా అని చెప్పేసి ఇంక సరే ఎల్లుండి తీసుకెళ్దాంలే అన్నట్టు తీసుకెళ్ళలేదు. ఇంకా రోజంతా ఏడుస్తూనే ఉందంట. దీనికి బాగా అలవాటు అయిపోయింది ఇలా తిరగడం అంటేనే. మళ్ళీ ఇక్కడ ఒక 2-3 నెలలు ఉందంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి, అలా ఉంటుంది అన్నమాట. ఇంక నేనైతే ఇంటికి వచ్చేసరికి మా తమ్ముడు ఇవి ఏవో చేపలండి, ఇంక ఇవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడే కానీ వండుకోలేదు, తినలేదు. వాళ్ళకు కూడా అంత తినాలనిపించలేదంట. ఇంకా వ్యాలింగ్లోనే ఒక ఏటుగట్టు ఉంటే ఇంక అక్కడ వదిలేసి వచ్చామని చెప్పామన్నమాట. ఇంకా అక్కడ వదిలేసాడు. ఇది ముందు రోజు మేము పెట్టుకున్నామన్నమాట ఐస్ క్యూబ్స్. ఇంకా అవి తీసి చూపిస్తున్నాను. ఇవి చాలా బాగా అయినాయి. పాపం అది కూడా మా మాన్యం కూడా ఒక క్యూబ్ తీసుకుంది. మళ్ళీ వాళ్ళ అమ్మ ఎప్పుడో చెప్పిందంట తినకూడదమ్మా ఇలా ఐస్లు అవినని చెప్పేసి. బాబాయ్ అమ్మ తిడుతుంది అని చెప్పి కింద పడేసింది. నిజంగా చాలా బాగా వింటుంది మాట అయితే. ఇది ఇక్కడ చూసారు కదా, మా తమ్ముడు ఏంటి చేస్తున్నాడు అనుకుంటున్నారా? గ్రిల్ చికెన్, దీని పేరు అయితే నాకు అసలు తెలీదు, కానీ ఇదేదో తీసుకొచ్చాడు. దీని మీద చికెన్ చేసుకోవచ్చు గ్రిల్ తోటి. ఇంకా మన ఇష్టం అన్నీ చేసుకోవచ్చు. ఇంకా అదైతే తీసుకొచ్చాడు అనమాట. ఇంకా వాడు తెచ్చిన కాడి నుంచి కంగారు పడిపోతున్నాడు. అక్కరా అంటే నేను వచ్చిన తర్వాత పెడదాంలే అన్నట్టు. అందులోకి బుధవారం కూడా కదండి, ఇంకా మేమైతే ఆ రోజు తింటాం కదా, అందుకని చెప్పేసి మాట ఇక్కడైతే తీస్తున్నాడు. ఇది చెయ్యాలి, మాకు ఫస్ట్ టైం కదా, అంటే చూడటం తెలుసు, వాడటం అయితే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం స్టార్టింగ్లో చాలా ఇబ్బంది అయింది బొగ్గులు అయ్యి వెలిగించడానికి అదిని. తర్వాత అయితే మాత్రం చాలా బాగుంది. కానీ చికెన్ అయితే చాలా బాగుంది నిజం. బోల్ డబ్బులు పెట్టి కొనుక్కుంటాం బయటకు వెళ్ళామంటే. 4 లెగ్ పీసులు 500 400 అలా ఛార్జ్ చేస్తారు కదండి, ఏవో అవి ఇవి ఇచ్చి. కానీ ఇక్కడైతే మాత్రం చికెన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది నిజం. ఒక అరగంట అయితే వేస్ట్ అయిపోయింది అన్నమాట మాకు తెలియక. అంటే ఇలా రాజేయడం అది తెలియక ఒక అరగంట అయితే వేస్ట్ అయిపోయింది. తర్వాత అయితే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట కదా. ఓకేనా? పచ్చడి ఇప్పుడు ఇలా గుచ్చి కాలుస్తా తిందుగానే గంట ఆ మామ
ఇదిగోండి ఇంకైతే రాజుకుందన్నమాట. ఇంకా మంట తగులుకుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్రాన్స్ అయితే పెడుతున్నాడు మా తమ్ముడు. ఇంకా అందరూ తింటారు కదా అన్నట్టు అయితే అనుకుంటాడు, పిల్లలు అయ్యి ఉంటారు కదా తింటారులే సరదాగా. మా తమ్ముడు ఎక్కువ అంటే కొంతమంది ఫ్రెండ్స్ అని ఇలాగ ఉంటుంది కదండి. మా తమ్ముడు అయితే మాత్రం మా ఫ్యామిలీతోటి ఎక్కువ ఉంటాడు అన్నమాట. ఆడికి అలా చాలా ఇష్టం. అందుకని వాడు వచ్చాడంటే నన్ను మా ఇంటి దగ్గర ఉండేవాడు, పిల్లల్ని కూడా హాస్టల్లో ఉండేవాడు. ఈ మధ్యనే కొంచెం అలవాటు పడ్డాడు. లేదంటే ఆడికి ఇంట్లో అందరూ ఉండాలి. ఈయన కూడా బయటికి వెళ్ళకూడదు, బావగారు ఇంట్లో ఉండండి అంటారు. కానీ ఈయనకైతే ఉంటారు మ్యాక్సిమం. మా అమ్మాళ్ళు వచ్చారంటే ఇంటి దగ్గరే ఉంటారు, కానీ అప్పుడప్పుడు బయటకు వెళ్తారు కదా. ఆ వెళ్ళిన 10 నిమిషాలైనా ఫోన్ చేసి అసలు ఊరుకోడమాట. ఇంటికి రండి ఇంటికాడే ఉండండి అని చెప్పి. మా తమ్ముడు మెంటాలిటీ అయితే అలా ఉంటుంది. ఫస్ట్ ఫ్యామిలీ తర్వాతే. ఇంకా సరే అందరూ తింటారు కదా అని అయితే పాపం ఇక్కడ ఈడు పాటలు పడుతున్నాడు. కానీ ఆడి పడ్డట్టుకైతే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుందండి. బయటే ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫుల్ బటర్ అయితే రాసేస్తున్నాడు అనమాట. చాలా ఎక్కువ బటర్. ఆ బటర్కి అది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా. నేనైతే ఫుల్ తిన్నాను. ఇంకా మా పెద్దోడు చిన్నోడు వచ్చాక కూడా చెయ్యాలి. ఇంక రోజు అయితే ఇంచుమించు ఉంటుంది. మేము తినకపోయినా మా తమ్ముడు అయితే కంపల్సరీ పెడతాడు. ఇదిగోండి ఇలా ఎవరికైనా అందుబాటులో ఉంటే తెచ్చుకుని చేసుకోండి. ఎప్పుడో సరదాగా మనం బయటికి వెళ్ళకుండా పిల్లలతో బాగుంటుంది. ఇలాగ ఒక 4-5 ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీతో గడిపితే చాలా బాగుంటుంది. ఇంకెక్కడైతే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఇంకా తినడమే లేటు. అప్పటికే మా తమ్ముడు కాల్చినట్టే తినండి అని చెప్పేసి ఇస్తున్నాడు. నేను మా మరదలు అయితే తింటున్నాం. ఇంక లెగ్ పీసులు నాకు మా మరదలకి అయితే తీసుకొచ్చాడు. ఇంక ఇవి తినాలన్నమాట. చాలా బాగుంది, బాగానే అవుతుంది. అది సూపర్ ఉంది. గ్రీన్ చికెన్ కూడా చేసుకోవచ్చు. గ్రీన్ చట్నీ పుదీనా తేవాలి. మీకు ఇంతకీ ఒకటి చెప్పలేదు కదా, ఈరోజు మా అమ్మ లేదన్నమాట. మా అమ్మ మా పిల్లలు ఇద్దరు కలిసి మొన్న మా చెల్లి నేను వెళ్ళాం కదా మా మేనత్త వాళ్ళ ఇంటికి, అక్కడికి వెళ్ళారు. అందుకే మాకు ఇక్కడ ఎంత గత్తర చేసినా మమ్మల్ని ఎవరో అనేవాళ్ళు లేరు, అనేవాళ్ళు అనమాట. ఇంక ఈరోజు వంటగది మొత్తం మా ఇద్దరిదే, నాది మా మరదలదే. ఇంకెక్కడ నేనైతే మటన్ బిర్యానీ, ఫ్రాన్స్, గుడ్లు కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకక్కడ చికెన్ దగ్గరే ఉండిపోయాం. టైం చూసుకుంటే చాలా టైం అయిపోయింది. ఇంక గబగబా అయితే నేనేమో వంట చేస్తున్నాను, మా మరదలేమో కటింగ్లు ఇంకా క్లీనింగ్స్ ఇవన్నీ మా మరదలు చేసుకుంటుంది. ఇంకా అలా ఇద్దరు షేర్ చేసుకుని అయితే చేసుకుంటాండి. ఎవరి మీద ఒకరి మీద పెట్టుకోము. నేను పెట్టుకోను, మా మరదలు పెట్టుకోం. మా అమ్మ ఉంటే మమ్మల్ని రానివ్వదు కాబట్టి మా అమ్మే పడుతుంది అన్నమాట. ఏం చేస్తున్నావు? బొమ్మలా? చపాతీ పిండితోట చూపి. నువ్వేం బొమ్మలు చేసావు చూపి. అదే బొమ్మ? ఏ బొమ్మ? సోఫా నిండా గిన్నెలేంటి? నానమ్మ లేక మన ఆటలు సాగుతున్నాయి. ప్రతి పాటికి ఎలా పడతాలో ఉండి నీకు నాకు ర్యాంపు. ఎంత శుభ్రంగా ఉందో ఇల్లు. ఏ బొమ్మలు చేసావు? చపాతీ పిండి అంత ఇలా తగలేసావా? అయ్యో ఎంత చపాతీ పిండి అమ్మా. బోల్డ్ చపాతీలు అవుతాయి. మాన్యా నేను కూడా రానా? నువ్వు నేను ఎక్కుదామా? ఓకే హాయ్ చెప్పు. మాన్యా అలా కాదు, నేను నువ్వు ఎక్కుదామా? నేను రానా? హాయ్ చెప్పు. బయటికి వెళ్దామా? కారు మీద వెళ్దామా? మా అమ్మని తీసుకెళ్ళమందాం డాడీనా? డాడీ నువ్వు నేను వెళ్దామా? ఓకే పదా. కారులో వెళ్దామా? మరి దిగిపోతున్నావు ఎందుకు? మరి కారులో అయితే దిగిపోతున్నావు ఎందుకు? డాడీని పిలు. నాకు బొమ్మలు కావాలి. దాచే చెప్పు. ఏం కావాలమ్మా నీకు? ఏం కావాలి? సరే దా.
బాయ్ చెప్పు డాడీకి. డాడీ బాయ్ డాడీ. లవ్ యూ చెప్పు. మామా ఏంటి దా. మీరు అంటారండి మీకోసం ఎడుతుంది. అగో మామ వచ్చేసారు. ఎవరు ఎక్కడికి బయటికి వెళ్ళినా ఫస్ట్ అయితే దీన్ని తీసుకెళ్ళాలన్నమాట. ఒకసారి తీసుకెళ్ళేసి ఏమైనా కొనేసి తీసుకురావాలి, లేదంటే అస్సలు ఊరుకోదు. వాళ్ళు వెనక్కి మళ్ళీ ఫోన్ చేసి రప్పించేస్తుంది. అలా ఉంటుంది మా అన్యత అయితేని. మాకైతే అసలు టైమే తెలియట్లేదు. ఇంక ఇలా టైం అయితే అలా గడిచిపోతుంది. ఇంకా పండగ ఆవిడంతా ఇప్పుడే వచ్చేసింది. ఇంకా అలా ఉంటున్నాయి మాట అండి ఇంట్లో అయితేని. అలాగే వీడియోస్గా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.